విస్తారంగా పంట పండాలంటే ఆ రైతు కూడా విస్తారంగా ఏం చేయాలి తెలుసా? విత్తనాలు చేత్తో పట్టుకుని చల్లాలి. నిజంగా విస్తారంగా పంట వాడికి పండలేదని అంటే వాడు విస్తారంగా ఏం చేయాలో తెలుసా? విదచల్లలేదు అని అర్థం. విదచల్లలేదు. కారణం ఏదైనా కావచ్చు, వాడుకున్నటువంటి బద్ధకం కావచ్చు, వాడుకున్నటువంటి ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, జీతం ఏదైనా సరిపోలేకుండా ఉండొచ్చు, ఇది నా పొలం కాదు కదా పర్వాలేదు అనేటువంటి ధీమానైనా వ్యక్తపరిచి ఉండొచ్చు, లేకపోతే ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, కాకపోతే తనకు విత్తనాలన్నా సరిగా లేకుండా ఉండొచ్చు. ఎందుకు విత్తనాలు లేకుండా ఉన్నాయి అని అంటే గత సంవత్సరంలో కూడా అదే బద్ధకాన్ని కలిగి ఉన్నాడు కనుక ఈ సంవత్సరంలో పంట సరిగా రాలేదు. ఆ పంట ప్రాముఖ్యంగా దాచిపెడితే కొన్ని తినడానికే సరిపోయాయి, కొన్ని ఏమో మరలా ఏం చేశాడో చెప్పమంటారా? ఏం చేశాడంటాడా? విత్తనాలు దాచుకోవడానికే సరిపోయాయి. ఈరోజున ఆ కొన్ని విత్తనాలతో అంత విస్తారమైనటువంటి హెక్టార్స్ ఎలా పండిస్తాడు అనుకుంటున్నారు? దయచేసి విషయాన్ని గమనించాలి ప్రియదేవుని బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక చాలా చక్కటైనటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. దయచేసి గమనించండి. విత్తువాడు విత్తుటకు బయలుదేరును, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చలమన్ను రాతి నేల మీద పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండు వలన అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. చాలండి. చూడండి, విత్తువాడు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడో తెలుసా? విత్తడానికి బయలుదేరాడు. ఈ రోజున విత్తుటానికి బయలుదేరినటువంటి వ్యక్తి ఎవరో కాదు, మీరే. మీ అంతట మీరే ఇప్పుడు మరలా దేవుని సన్నిధిలో విత్తుకోవడానికి బయలుదేరాలి. ఇలా బయలుదేరినప్పుడు దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు. మీరు నమ్మాలి, మీరు విశ్వసించాలి. మంచి నేల మీద పడాలి, మంచి నేల మీద సారవంతమైనటువంటి ఆ యొక్క ఫలమును నేను తీసుకురావాలి. నా ఫలము దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి, నా ఫలము దేవుని నామానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన విధానాల్ని మనం కలిగి ఉండాలని ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి మీరు ఒకరు చదివి వినిపించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా. చాలు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అనగా తండ్రి అనేటువంటి దేవుడు ఆదికాండంలో 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన పలికినటువంటి ఆ గొప్ప మాట ఏంటో తెలుసండి? ఏమంటున్నాడు? మీరు విత్తే విత్తనములపైనే మీరేం చేయాలి తెలుసా? ఆధారపడి ఉంటుంది. దానిని మనం గుర్తుపెట్టుకోవాలి. కింద వచనం అంటున్నాడు, దేవుడు భూమిని కలగచేసినప్పుడే విత్తనములిచ్చు చెట్లను విత్తనములను గల ఫలవృక్షములను మొలిపించెను అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. చూడండి, దేవుడు మొట్టమొదటిగా విత్తనాలని విత్తాడా లేకపోతే మొక్కలను విత్తాడైనా? చెప్పాలి. ఎవరిని విత్తాడైనా? చెప్పాలి. విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను చెప్పాలి, ఫలం ఇచ్చేటువంటి చెట్లనైనా విత్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విషయాన్ని గమనించండి. మొట్టమొదటగా ఆదికాండ గ్రంథంలో దేవుడు మన కోసం విత్తనాలు ఇచ్చేటువంటి చెట్లను, ఫలములు ఇచ్చేటువంటి చెట్లను నాటాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? నాటాడు. అంతేగాని ఆయన చేతితో విత్తనాలు వేయలేదు. అంటే ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా మీరు చాలామంది అంటారు, కోడి ముందా గుడ్డు ముందా అని అంటారు చాలామంది. అలాగే చెట్టు ముందా విత్తనం ముందా అని అంటే మనలో చాలామంది అంటారు విత్తనమే ముందండి అంటారు. ఏమంటారు చెప్పండి? విత్తనమే ముందండి. విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందండి? విత్తనం లేకుండా అంత వృక్షం ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు తెలిసి విత్తనమేనండి. నిజమే, విత్తనమే. ఆ విత్తనం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎలాగ చేశాడనంటే ఆయనంతటా ఆయన దాన్ని నాటలేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఏం చేశాడో చెప్పనా? ఆ యొక్క వృక్షాన్ని ఆయన నోటితో పలకగా ఆ వృక్షం ఏమైందో తెలుసా? వచ్చింది. మొట్టమొదటిసారిగా దేవుడు నిన్ను ఆర్థికంగా, మొట్టమొదటిగా దేవుడు నీకు ఆహారముగా నిన్ను ఆయన సమృద్ధిలో నుంచి నడిపించడానికి అనాది సంకల్పంలోనే ఆయన మాట ద్వారా సృష్టిని అంతటినీ కలగచేసి ఆ సృష్టిలో చాలా చాలా రకాలైనటువంటి వృక్షాలని,
ఏమండి పశుగ్రాసమునిచ్చేటువంటి గడ్డిని ఆయన ఏం చేశాడో తెలుసా, మొలిపించాడు. ఈ రోజున చూడండి, వాటి నుంచి వచ్చినటువంటి విత్తనాలని ఇప్పుడు మనం సేకరించి మరలా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, విత్తనాలు వేసుకుంటున్నాం. కానీ దేవునికి మనకి ఉన్నటువంటి గొప్ప పోలిక ఏంటో తెలుసండి, మనము ఆయన ఇచ్చినటువంటి విత్తనాలను విత్తుకుంటున్నటువంటి వారంగా ఉన్నాం. కానీ నిజంగా దేవుడు విత్తనాలను విత్తలేదు, కానీ దేవుడు తనంతట తానుగానే ఏం చేశాడో చెప్పమంటారా, అద్భుతంగా చెప్పాలనంటే చెట్లనే మొలపించాడు. ఈ రోజున అద్భుతమైనటువంటి కార్యం ఏంటనంటే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బట్టి, నిన్ను నీ సంఘాన్ని బట్టి, నిన్ను నీకున్నటువంటి వ్యవస్థను బట్టి, నిన్ను ఒక ఫలభరితమైనటువంటి జీవితానికి అనుభవించేటువంటి వాడుగా దేవుడు చేయడానికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎంత గొప్ప మహోన్నతమైనటువంటి కార్యం అంటే, ఆయన అనాదిలోనే ఏం చేశాడో చెప్పమంటారా, ఒక చక్కటైనటువంటి వృక్షాలను పాతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిలో నుంచి వచ్చినటువంటి ఏమండి ఆ యొక్క విత్తనాలను మాత్రమే మనకు ఆయన అనుగ్రహించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనుషుని సృజించినప్పుడు విత్తనములిచ్చు వృక్షములను వారికి ఆహారముగా ఇచ్చును కానీ విత్తనములను ఆహారముగా దేవుడు మనకు ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకి చెట్లను ఇచ్చాడు. చెట్ల నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని తిననన్నాడు తప్ప, ఏమండి చెట్ల నుంచి వచ్చేటువంటి విత్తనాలని మనకి ఏమాత్రం కూడా మొట్టమొదటిగా ఇచ్చి దీన్ని నువ్వు నాటి దాని నుంచి వచ్చేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు తిను బాబు అని చెప్పలేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అంటే మానవుడికి తెలియదన్నమాట, మానవుడికి ఏ విధంగా విత్తుకోవాలో తెలియదన్నమాట, మానవుడికి ఏ విధంగా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి నాటుకోవాలో తెలియదన్నమాట. అంటే ఈ రోజున దీనికి అర్థం ఏంటనంటే, పరమ తండ్రి అయినటువంటి దేవుడే ఆ మొక్కను ఎలా నాటాలో, ఎలాగా ఏమండి భూమిలోనికి కప్పెట్టాలో, ఎలా కప్పెడితే ఆ విత్తనం మరలా మొలుస్తుందో అనే విషయాన్ని దేవుడు ఈ వాక్య గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక చాలాసార్లు మనలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా కొడుకు నా అంతటి వాడు అవ్వాలండి అంటారు, నా కూతురు నా అలా ఉండాలండి అంటారు, మా అంత గొప్పోళ్ళు అవ్వాలండి అంటారు, మా అంత గొప్పగా సంపాదించాలంటారు. ఏనికంటారని అంటే, ఆ నాన్న అంత గొప్పోడు కనుక, ఆ అమ్మ గొప్పది కనుక, వాళ్ళ అమ్మ నాన్న అంత బాగా సంపాదించారు కనుక, పేరు ఉంది కనుక, ప్రఖ్యాతి ఉంది కనుక మా పిల్లలు కూడా అలాగనే ఉండాలండి అనేటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి నానుడి. అవునా కదా, చెప్పండి, నానుడి. అయితే ఇప్పుడు చెప్పండి, మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా అలాగనే అనుకున్నాడు. ఒరే, మీకు తెలియదు ఎలా విత్తనం వేయాలో, ఎలా మొలకెత్తాలో, ఏం చేయాలో తెలియదు కనుక మీ తండ్రిగా ఇదిగో నేను చేస్తున్నాను, రాబోతున్న దినాల్లో కూడా మీరు ఏం చేయాలో తెలిసి ఇలాగనే చెయ్యండి. ఎందుకు తెలుసా, అప్పుడు మానవుడికి ఏమీ తెలియదండి. కేవలం తెలిసిందంతా ఏంటనంటే, దేవునితో సహవాసం చేయడమే తెలుసు, దేవుడిస్తే తెచ్చుకోవడం తెలుసు, దేవుడిస్తే తినడమే తెలిసే తప్ప ఏమీ లేదు. తర్వాత రానున్నటువంటి దినాల్లో కొంచెం డెవలప్ అయ్యి అమ్మగారు అలాగేం చేశారంట చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు, తోటలోకి వెళ్ళి తినవద్దన్నటువంటి పండును తిన్నారు. తద్వారా ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, ఏం చేశారో తెలుసండి, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. మనలో కూడా చాలాసార్లు ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, ఆ విధమైనటువంటి శాపాన్ని కొని తెచ్చేటువంటి వారంగా ఉన్నామేమో. ఈ రోజున శాపం ఎందుకు వచ్చిందనంటే, విత్తనాలను చేతిలో పట్టుకుంటున్నామే తప్ప, తండ్రి ఆజ్ఞలు మన చేతిలో పెట్టుకుంటున్నామే తప్ప, దాన్ని మనము విస్తరించడం లేదు, మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టడం లేదు, మనం ఏమాత్రం కూడా దాన్ని ఏమండి పొలంలోనికి, అంటే దేవుని పొలం అనబడినటువంటి దేవుని మందిరంలో దాన్ని మనం విత్తుకోవడం లేదు, ప్రార్థించడం లేదు, ఏమండి దేవుని అడగడం లేదు. అందుకనే మన జీవితాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈ విధంగా ఉన్నాయేమో. దయచేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను.